నేటి దిన వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడి మమ్ములను బలపరచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి తన జీవితంలో అతడు శోధింపబడుతూ ఉంటాడు. ఈ శోధనకు కారకుడు ఎవరు అనంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట, అపవాది చేత శోధింపబడుట. నిజమే, అపవాది నాడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధించిన విషయాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు మనం చూడగలం. అయితే అతడు శోధించినప్పటికీ ఆ శోధనలో ప్రవేశించకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కారణమే అపవాది ఆయనను విడిచిపోయినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. నిజమే, నాడు యేసుక్రీస్తు ప్రభునే కాదు, నేడు ఆయనను వెంబడించే ప్రతి ఒక్కరిని కూడా అపవాది అనుదినము అనుక్షణము పలు విషయాల చేత శోధించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి రక్షణలోను, పరిశుద్ధతలోను, నీతి, న్యాయము, యథార్థత, భక్తిలో నుండి మనలను ప్రక్కకు తప్పించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మరి ఈ విషయమై మనం ఏ విధముగా జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 13వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అని మనం ప్రార్థన చేయవలసినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తూ వచ్చారు. ప్రార్థనే ఒక వ్యక్తి శోధింపబడినప్పటికీ అతడు ఆ శోధనలో ప్రవేశించకుండా, అనగా పాపములోను ప్రవేశించకుండా, అవిధేయతలో, దోషములో, దేవునికి హేయమైన మార్గాల్లో ప్రవేశించకుండా ఉండటానికి ప్రార్థన మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే 55వ కీర్తన 17వ చరణంలో దావీదు గారు తన జీవితంలో సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టేటటువంటి వ్యక్తిగాను, అతని ప్రార్థన ప్రభు ఆలకించేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ వచ్చారు. ఒకనొక సందర్భంలో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని అలానే 12వ అధ్యాయం అంతట్లో మనం అక్కడ చూస్తాం. రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు ఒకనొక దినమున ప్రొద్దుగురుంకు వేళ తన పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ ఉన్నటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూస్తాం. వాస్తవానికి సాయంకాలమున అతడు దేవుని గురించినటువంటి ధ్యానము, ప్రార్థన, ఆ తర్వాత తాను ఏ పనైనా చేస్తూ ఉండేటటువంటి వాడుక కలిగిన వ్యక్తి. అయితే ఆ దినం అతడు తన పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా అతడు శోధింపబడ్డాడు. ఆ శోధనలో ప్రవేశించి చేయకూడని దేవుని దృష్టికి దుష్కార్యాలు చేసినటువంటి విషయాలను అక్కడ మనం గమనించగలం. ఒక సందర్భంలో ఒకసారి మన జీవితమందు మనం చేయవలసినటువంటి ప్రార్థన అశ్రద్ధ చేస్తే శోధించే శోధకుని యొక్క బలమును మనం అధికం చేసిన వారమై ఆ శోధనలో మనం పడిపోవుటకును, చేయకూడని పాపం చేయుటకు కూడా అది కారణం కావచ్చు. అయితే ఈ దావీదు ఈ సంగతిని గూర్చి నాతను అనేటటువంటి ప్రవక్త ద్వారా ప్రభు తనకు తెలియపరిచినటువంటి సందర్భంలో 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో నేను పాపము చేసితనని దావీదు పలుకుటను గమనించగలం. అప్పటి వరకు తాను చేసినటువంటి కార్యం ఏంటో కూడా తను గుర్తించలేని పరిస్థితిని శోధకుడు కలుగు చేశాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ విషయాలను అతను తెలియపరిచారో తన స్థితి ఏంటో తాను గుర్తించి తన పశ్చాత్తాపాన్ని మనము 51వ కీర్తన అంతా చదివితే ఏ విధముగా పశ్చాత్తాపడ్డారో అక్కడ మనం గమనించగలం.
ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనం ఇప్పటికీ అనేక సార్లు ప్రార్థనను అశ్రద్ధ చేసిన వారమే కదా. అదే పరిస్థితుల్లో పలు విషయాల చేత మనం శోధింపబడ్డాం. ఆ శోధనలో ప్రవేశించి దేవుని వాక్యానికి అవిధేయమైనటువంటి కార్యాలు ఎన్నో చేసినటువంటి వారంగా మనం ఉన్నాం కదూ. అయితే ఈ దినము నుండి అయినా పరిశుద్ధాత్మ దేవుడు అట్టి శోధనలో ప్రవేశించుకున్నట్లు, శోధింపబడినప్పటికీ ఆ శోధనలో ప్రభు అనుగ్రహించినటువంటి సహాయాన్ని పొంది జయము పొందుటకు ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైనది గనుక ప్రార్థన చేయకుండా దినమును ప్రారంభించకండి. ప్రార్థన చేయకుండా బయటకు అడుగు పెట్టకండి. ప్రార్థన చేయకుండా ఏ పని తలపెట్టకండి. ప్రార్థన అది ఎంతో ప్రథమమైనది గనుక ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో మనం ముందుకు వెళ్ళినప్పుడు నిశ్చయముగా శోధనలో మనం జయం పొందుతాం. పాపమునకును అవిధేయతకును దూరంగాను దేవుని ఆత్మ నడిపింపుకు దగ్గరగా ఉండగలం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు అనేక మంది అపవాది కలుగు చేయు శోధనలో ప్రవేశించి మీ దృష్టి ఎదుట ప్రభు అనేక విషయాల్లో పాపముతో శాపముతో నిండిన స్థితిలో ఉండగా దయతో క్షమించండి. కనికరించేటటువంటి దేవుడు, కృప చూపేటటువంటి దేవుడు గనుక నాడు దావీదు తన పాపం ఏంటో గుర్తించి అతడు పశ్చాత్తాపడినట్లుగా ఎంతమంది అయితే తమ జీవన విధానంలో ఉన్నటువంటి పాపాన్ని గుర్తించి మీ వద్దకు వచ్చి పశ్చాత్తాపడబోతున్నారు, వారందరిని కూడా కరుణించి క్షమించమని వేడుకుంటున్నాను. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్.